డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. వయస్సు పైబడుతున్న వివాహం కాని యువకులే వారి టార్గెట్. పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి అందమైన అమ్మాయిని ఎరగా వేస్తారు. మంచి సంబంధం, లక్షణమైన అమ్మాయి అంటూ నమ్మిస్తారు. అలా వారి ట్రాప్లో పడ్డాక కమిషన్ పేరుతో లక్షల్లో లాగేస్తారు. అనంతరం గుట్టుగా పెళ్లి జరిపించి అమ్మాయిని అత్తగారింటికి సాగనంపుతారు. అయితే ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. అత్తగారింటికి వెళ్లిన ఆ అమ్మాయి 2-3 రోజుల పాటు అనుకువగా మెసులుతుంది. అనంతరం అదను చూసి ఇంట్లో విలువైన వస్తువులతో ఉడాయిస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 7 నెలల వ్యవధిలో 25 మంది యువకులను మోసం చేశారు. అయితే ఓ బాధితుడు ధైర్యంగా ముందుకు రావడంతో పెళ్లిళ్ల రాకెట్ గుట్టురట్టయింది. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాశ్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మక్కా మార్చింది. ఈ నేపథ్యంలో భోపాల్లో నివసిస్తున్న ఓ పెళ్లిళ్ల రాకెట్తో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. సంబంధం కుదిర్చి పెడతామని చెప్పి భారీగా కమిషన్ వసూలు చేసి అనురాధ ఫోటో చూపించేవారు. ఆపై చట్టబద్ధంగా వివాహం జరిపించేవారు. ఆ తర్వాత అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే 2 ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక కానిస్టేబుల్ను పెళ్లి కొడుకుగా నమ్మించి పంపించారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో చూపించారు. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా స్టేషన్కు క్యూ కడుతున్నారు.